హలో నమస్తే ఫ్రెండ్స్, ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలండి. ఇలాగా తీసుకొని దీన్ని ఇలా కట్ చేయాలి సైజులో. లోపల ఇలా ఇది అంతా కలిపి విత్ 2 సెంటీమీటర్స్ అండి. ఇది 2 సెంటీమీటర్స్, ఇదంతా 2 సెంటీమీటర్స్ పెట్టుకున్న. ఇది 14 సెంటీమీటర్స్, ఇది 2 మైనస్ చేస్తే 12 సెంటీమీటర్స్. ఇలా కట్ చేసుకోవాలి మొత్తము. కట్ చేసుకున్న తర్వాత ఒక కలర్ పేపర్ తీసుకోవాలండి. ఈ కలర్ పేపర్ని ఇలా మడత పెట్టేసి ఇలా మడత పెట్టేయాలండి. ఇలాగా ఇలా మడత పెట్టేసి కట్ చేసుకోవాలండి 4 పీసుల్లాగా. ఒక పీస్ని ఇలా తీసుకొని, ఇది స్క్వేర్ షేప్, ఇది రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, ఇది స్క్వేర్ షేప్ వచ్చేటట్లు ఇలా వేసుకోవాలండి. తర్వాత ఇది కట్ చేయాలి. ఇక్కడ ఉన్న భాగం తర్వాత ఇక్కడ మడత పెట్టుకున్నాం కదా, ఇది ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో. ఇది హాఫ్ పార్ట్ ఇలా వస్తుంది. ఈ హాఫ్ పార్ట్ని మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసేయాలి. ఇలా గ్లూ గన్ తీసుకొని దీని మధ్యలో ఇది అతికిచ్చేయాలండి. ఇట్లాగా మీకు ఒక లీఫ్ లాగా వచ్చేస్తుంది. అన్నీ అలానే చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ అలానే చేసి పెట్టుకోవాలండి. ఇలా మిర్రర్ అతికిచ్చేయాలండి లోపల. తర్వాత ఇవన్నీ మనం తయారు చేసినాం కదా, ఇవన్నీ అతికిచ్చేసేయాలి. కనపడకుండా. ఇలా ఒక వరుస అయిపోయింది కదా, ఇంకొక వరుస ఇవి ఫ్లవర్స్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. అవి అతికిచ్చేస్తాను. ఇలా రెడీ అయిపోయింది మొత్తము నీట్గా. హ్యాంగింగ్ వాల్ రెడీ అయిపోయింది. వేస్ట్ కార్డ్బోర్డ్స్తో
దీంతో కలర్ పేపర్స్తో తర్వాత పేపర్స్తో రెడీ అయిపోయింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.